ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. రాత్రి మంచిగా నిద్రపోయారా? సరిగా నిద్ర పట్టలేదా? నిజమే, కొన్ని కష్టాలు నిద్ర పట్టనివి కదూ. కొన్ని శోధనలు మనకి నిద్ర రానివ్వు. అన్ని కష్టాలు మనకి ఎప్పుడు గుర్తుకొస్తాయంటే శోధనలన్నీ కూడా మనం పండుకున్నప్పుడు, మనం ఒంటరిగా పండుకున్నప్పుడు, ఒక్కోసారి మన పక్కన వేరే వ్యక్తి ఉన్నా మనకెందుకో ఒంటరిగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు నీ కన్నీళ్లు కారుతున్నాయా? దిండి మీద పడుతున్నాయా? తప్పకుండా దేని గురించి ఎందుకు నేను ప్రభా, అసలు నా బ్రతికేంటి, నాకెందుకు ఈ కష్టం, దేవా ఇంకెంతకాలం పడాలి నేను ఈ శ్రమ అని ఒకవేళ రాత్రిళ్ళు పడుకున్నప్పుడు అమ్మా అయ్యా కన్నీరు కారుస్తున్నావా? ఒకప్పుడు నేను కూడా రాత్రిళ్ళు పడుకొని నిజమే ఆ కన్నీరు మున్నీరుగా ఈ సైడ్ అంతా కూడా ఆ దిండు సగం తడిచేంతగా కన్నీరు కార్చేది. ఎందుకంటే మన జీవితంలో వచ్చే కొన్ని కష్టాలు అవి ఎవరితో చెప్పుకునేవి కాదు కదా. ఎవరు చెప్పినా అవి హేళన చేస్తారు, ఎవరికి చెప్పినా వీళ్ళ అంత ఇదా అంటారు. కానీ ఆ రాత్రిళ్ళు మాత్రం ప్రశాంతంగా కన్నీరు కార్చేది, మన కన్నీరు చూసేది మన ప్రభువైన యేసే. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా అమ్మా అయ్యా ఈ రాత్రి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, దిండి మీద నీ కళ్ళమ్మట నీళ్లు తెలియకుండానే కారిపోతున్నాయేమో, ఏం భయపడబాకు. ఆ రాత్రి నన్ను చూసిన దేవుడు ఈ రాత్రే కాదు ప్రతిరోజు నువ్వు మంచం మీదకి వెళ్ళినాక ఒక మాట నీకు చెప్పనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత కోట్లకు అధిపతి అయినా వారు కష్టాల్లో తప్పకుండా వారికి కూడా కన్నీళ్ళు ఉంటాయి. ఎంత బీదవాడైనా, ఎంత అడుగు తినేవాడైనా వాళ్ళకు కూడా కష్టాలు గుర్తుకొస్తే కన్నీళ్ళు ఉంటాయి. అందుకనే మన జీవితంలో దేవుని బిడ్డ రాత్రిలో ఒకవేళ కన్నీరుతో నాకు నిద్ర పట్టలేదమ్మా, నిజంగా తెల్లారి ఎట్లా తెల్లారుతుంది, నాకు తెల్లారితే ఏం జరుగుతుంది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే ప్రభువైన యేసు ఉదయకాలం లేచి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించినట్టయితే తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. భయపడకు అమ్మా, తప్పకుండా మంచి నిద్రను దేవుడిస్తాడు. మీకోసం మేమందరము కలిసి మా సంఘం తరపున మేము ప్రార్థన చేస్తాం, ఓకేనా? మంచిది. ఈరోజు దేవుడు చక్కటి మాటలు పౌలు గారు సంఘాలకు ఎంత బాగా రాశాడంటే చాలా బాగా రాస్తాడు. అందులో ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఒక ఆత్మీయ తండ్రికి ఒక కుమారుడికి ఉన్న సంబంధం ఎంత అద్భుతమైన సంబంధం అంటే, ఇది ఎంత అద్భుతమైన పిలుపంటే, ఒక మంచి సేవకుడికి, ఒక మంచి విశ్వాసకి, అనగా ఆత్మీయ తల్లిదండ్రులైన మన సేవకులకు, ఆత్మీయ బిడ్డలైనటువంటి బిడ్డలకు ఎంత చక్కటి బోధ అంటే, పౌలు గారి సంఘాలలో ఆయన పిలుపు కానీ, ఆయన యొక్క సిద్ధపాటు కానీ, ఆయన తయారు చేసే విధానం కానీ మనం తలుసుకుంటే, ఆయన ట్రైనింగ్లో మనం ఉన్నట్టయితే అసలు ఎక్కడ బెస్కం మనం కదండి. ఆయన యొక్క మరి మంచి ఆ కస్టడీలో అంటే ఆయన చెప్పే వాక్యంలో మనం నిలబడినట్టయితే అసలు మనం ఎక్కడ బెస్కం. అందుకని ఆయన చక్కటి మాట చెప్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏంటంట ఆయన చక్కగా చెప్తున్నాడు తిమోతికి, తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు ఎక్కడ బలహీనమయ్యాడో ఈయన, ఒకవేళ తిమోతి ఎక్కడ బలహీనుడవుతాడో, దేని వలన బలహీనుడవుతాడో, దేని వలన బలహీనంగా ఉన్నాడో తెలియదు. కానీ ఆత్మీయ తండ్రులకు తెలుసు కదండి, సేవకులకు తెలుసు. దేవుని తన బిడ్డలు ఎక్కడ బలహీనలు అవుతున్నారు, ఎక్కడ ప్రార్థన లేకుండా ఉంటున్నారు, ఎక్కడ కన్నీరు కారుస్తున్నారు, ఎక్కడ బలహీన పడిపోతున్నారు, ఏ కార్యం జరగదని అది తెలుసుకుని వాళ్ళ చేత, నా కుమారుడా నీవు దేవుని కృప చేత బలవంతుడవు కమ్ము. అనగా ఏంటంటే చెప్పండి, దేవుని కృప చేత మాత్రమే మనం బలం పొందుకోగలం, ధైర్యం పొందుకోగలం. ఆ కృప కంటికి కనబడినటువంటి, అందుకన్నాడు సేవకులు ఎప్పుడు చెప్పినా మనకి మంచి చెప్తాడు. ఒక సేవకునితో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో సంఘంగా కానీ, సహవాసంగా కానీ, సేవకులు ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు, వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఆత్మీయంగా పెంచుతున్నారు కాబట్టి, ఆత్మీయంగా కన్నారు కాబట్టి వారితో మనం
ఎక్కువ బంధాన్ని పెంచుకోవాలి. ఆ బంధమును పెంచుకొని ఆయన పౌలు గారు తిమోతిని ఏ రీతిగా ఆయన కన్నాడో అక్కడ చక్కగా చెప్తున్నాడు. నిజంగా ఆత్మీయ కుమారునికి ఎంత బాగా అప్పగిస్తున్నాడు అంటే, నీవు కృపచేత బలవంతుడు పొమ్ము. మొదటిది ఏంటంట, కుమారుడా ఎక్కడ బలహీనుడు కాబాకు, ఏ సమయంలో దేవుని కృపచేతే నువ్వు బలవంతుడు కావాలి. రెండోది, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. చూడండి, రెండోది ఏం చెప్తున్నాడు, అనేక సాక్షులు ఎదుట కదా, అనేకులు ఎదుట మనం ఎలా ఉండాలో తెలుసా, మంచి సాక్ష్యంను కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో బలము, కృప చేత వచ్చే బలము ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితాల్లో సాక్ష్యం కూడా అంత మంచిది. అందుకే కుమారుడా, నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మారాలి. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు నా మీద నమ్మకం కలగాలి. నీ సాక్ష్యం ఎట్లుండాలంటే, నిజంగా నువ్వెంత బలంగా అనేకులు ఎదుట నువ్వు నిజంగా ఒక మంచి మనుషులకు బోధిస్తూ సామర్థ్యం కలిగంట నువ్వు మంచిగా బోధించాలి, సామర్థ్యం కలిగి జీవించాలి. ఇలాంటి పరిచర్య అనేకులకు నువ్వు నమ్మకంగా అప్పగించాలి. నువ్వు ఫస్ట్ నమ్మకంగా ఉండాలి, ఇతరులకు నువ్వు నమ్మకంగా ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మకత్వమును ప్రేమించేవాడు. నమ్మకంగా జీవించాలని తన ప్రియ కుమారుడైన ఆ తిమోతికి పౌలు గారు ఎట్లా చెప్తున్నాడంటే, నా కుమారుడా, ఆ పిలుపులోనే మధురమైన. అందుకేనంటాడు చూడండి, ఆత్మీయ తల్లి తండ్రులు వెతుకుతూ ఉంటారు, నా కుమారుడు వచ్చాడా, నా కుమార్తె వచ్చిందా, నా బిడ్డ వచ్చారా, నా కుమారుడా ఎలా ఉన్నావు, బాధ వచ్చినప్పుడు బలహీనుడు కాబాకు, దేవుని కృప నిన్ను బలపరుస్తుంది, దేవుని కృప నిన్ను తాకుతుంది, దేవుని కృప అని చెప్తూ మంచి సాక్ష్యం కలిగి ఉండు, మంచి ప్రార్థన కలిగి ఉండు, మంచి విజ్ఞాపన కలిగి ఉండు. తప్పకుండా దేవుని బలము, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి మీదకి ఈరోజు దేవుని కృప బలము కలగా నీ మీదకి వస్తుంది. నువ్వు బలవంతుడిగా దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే తప్పకుండా ఆశీర్వాదాన్ని, స్వస్థతను, దీవెనను, మేలును అనుభవిస్తావు. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డ నాయన బలహీనత నుంచి విడిపించి బలవంతులుగా నాయన ఎక్కడ సాక్ష్యం పోగొట్టుకున్నారో అక్కడ మంచి సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని అయ్యా, స్వస్థతతో కూడినటువంటి మంచి కార్యములు వారి జీవితంలో జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.